కాంగ్రెస్ నుంచి మిట్టా నర్సేగౌడ్ గారు, రామత్ గారు మీకు సమయం ఇస్తాను. కాంగ్రెస్ నుంచి ఇదే అంశంపై స్పందించేందుకు మిట్టా నర్సేగౌడ్ గారు ఉన్నారు. నర్సేగౌడ్ గారు నమస్కారం. హలో నర్సేగౌడ్ గారు, వాయిస్ రీచ్ అవుతుందా? క్లియర్. ఓకే. సో ఏంటి మొత్తంగా ఆరోపణలు రావటం కాదు, ఆ ఆరోపణలకు సంబంధించి కేసులు కూడా నమోదవుతున్నాయి. ఓఎస్డీ పై ఆ రోజే ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ జరిపి చర్యలు తీసుకుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అనేది కూడా ప్రజల్లో జరుగుతున్న చర్చ. ఆ రోజు ఎందుకు వదిలేశారు? ఈ రోజు కూడా ఒక బాధితుడు వచ్చి ఫిర్యాదు చేసే వరకు కూడా ఏం జరుగుతుంది? హైదరాబాద్ నడిబొట్టున ఒక డెన్ని ఏర్పాటు చేసుకుని బెదిరింపులకు పాల్పడుతూ ఉంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నట్టు, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, ఇది ప్రజలు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. హలో, వాయిస్ క్లియర్ ఉందా? ప్లీజ్ కంటిన్యూ సార్. ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడు చర్య తీసుకోవాలనో ఎవరు చెప్తే ప్రభుత్వానికి తెలియడం కాదు. ప్రభుత్వం సరి అయిన టైం చూసి చర్య తీసుకుంటది. ఇప్పుడు దేనికైనా సరి అయిన టైం ఉంటది. ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఎవరికి వారు అనుకున్నట్టుగా కాదు. చట్టం తనపై తాను చేస్తే పోతారు. ఎవరు తప్పు చేసినా వదిలే సమస్య లేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. కాబట్టి ఖచ్చితంగా ఎవరు తప్పు చేసిందని నిరూపణ అయినా, ఇన్వెస్టిగేషన్ లో తేలినా, యూఎస్డీ అయినా ఇంకొకరైనా ఖచ్చితంగా కేసులు నమోదైతే, కొన్ని లేట్ అయితే లేట్ కావచ్చు కానీ తప్పనిసరి అయితే విచారణ జరుగుతుంది. తప్పు చేసి శిక్ష కూడా పడుతుంది. అది ఎవరి పోయింది, ఎవరు ఏం కథ ఏం చేసింది అనేది అన్ని క్లియర్ గా అవుతాయి. దాంట్లో అనుమానం లేదు. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లో అవినీతికి తావు లేదు, బెదిరింపులకు తావు లేదు. ఎవరైనా మమ్మల్ని ఎవరేం చేస్తారని మాట్లాడే వాళ్ళు కొంతమంది కనిపిస్తున్నారు. వాళ్ళ మీద నర్సేగౌడ్ గారు ఒక చిన్న సబ్మిషన్ మీరు అంటున్నారు, మీరు చెప్తున్నట్టుగా ప్రభుత్వానికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు, రేవంత్ ప్రభుత్వానికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు అంటే నిన్న ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఈ రోజు చర్యలు తీసుకుంటున్నారా, ఈ రోజు కేసులు నమోదు చేస్తున్నారా, ఈ అంశాలు కూడా చర్చించుకుంటారుగా. ప్రతిపక్ష పార్టీలు మాట్లాడతాయి, ప్రజల్లో కూడా ఈ అంశం వెళ్తుంది కదా సార్. ఇప్పుడు ప్రభుత్వానికి ఎంత సహనం ఉండాలో అంత ఉంటది. అది దాటితే ఈ చర్యలు తీసుకోక తప్పదు. ఇప్పుడు తప్పు తెలియాలి కదా, ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా, సరి అయిన ఆధారాలు దొరకాలి కదా. ఇప్పుడు ఒక రోజు 2 రోజులు లేట్ కావచ్చు, కానీ వాళ్ళని వదిలిపెట్టే సమస్యనే లేదు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద అవాక్కులు చేవాక్కులు పేలుతున్నటువంటి కొంతమందిని కూడా తప్పనిసరి తప్పించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే తప్పించడం కోసం ఇప్పుడు ఇవన్నీ మీకు అవసరమైనప్పుడు ప్రయోగిస్తున్నారా? ప్రజల కోసం బాధ్యతగా ఉండాలా, మీ అవసరాల కోసం మీరు తప్పించుకునేందుకు వీలుగా ఉండాలా? ప్రజల కొరకు బాధ్యతగా ఉంటూనే సరి అయిన టైంలో ఎవరి మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద తప్పనిసరి తీసుకుంటారు. ఉదాహరణ చెప్తున్నప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడారు, ఆ సుష్మిత మాట్లాడింది. ఇప్పుడు సుష్మిత గురించి మాట్లాడితే వారికి కాంగ్రెస్ పార్టీలో అసలు వాళ్ళకు సభ్యత్వం ఉందా లేదా నాకు తెలియదు. మరి ఆమె అంతంత మాట్లాడుతుంది, మరి వారి మీద చర్యలు తీసుకోక తప్పదు కదా. ఇప్పుడు కొండా సురేంద్రకు ఖచ్చితంగా ఇప్పుడు నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. వాళ్ళు ఏం సమాధానం చెప్తారు, ఏం కథ? ఎందుకంటే ఎవరి మీద చర్యలు తీసుకోకపోతే వీళ్ళని చూసి నర్సేగౌడ్ గారు పార్టీ వేరు ప్రభుత్వం వేరు, ప్రభుత్వం అనేది ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. పార్టీలో మీ అంతర్గత అంశాలు, మీ రాజకీయం ఇది వేరే ఉంటుంది. పార్టీని ప్రభుత్వాన్ని ముడిపెట్టి చూడలేం కదా సార్. నేను కూడా ఇదే మాట్లాడుతున్నా. ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు మేము తీసుకుంటాం సరి అయిన టైంలో. ఇప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది, సరి అయిన టైంలో ఆధారాలు దొరికినప్పుడు ఖచ్చితంగా కార్నర్ చేస్తుంది. ఎవరినైనా ఖచ్చితంగా శిక్ష పడేటట్టు కూడా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, అన్ని ఉంటాయి. పార్టీలో కూడా ఎవరైనా గీత దాటి మాట్లాడితే వారి మీద కూడా చర్యలు ఉంటాయి. మీరు చూశారు కదా. నేను డైరెక్ట్ గా మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఒక బాధ్యత గల మీడియాగా ఐ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. ఆ కథనాలకు స్పందించి ఒక బాధితుడు వచ్చి స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కదులుతోంది. మీకు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. హైదరాబాద్ నగరంలో ఎక్కడో మారుమూల జరిగిన ఘటన కాదు ఇది. హైదరాబాద్ నడిబొట్టున జూబ్లీ హిల్స్ లో ఒక డెన్ ఏర్పాటు చేసి ఇక్కడ వ్యాపారవేత్తలను బెదిరిస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, సామాన్యుడికి ఏ విధమైన భరోసా కల్పిస్తారు? సార్ నేను ఏమంటున్నా, మన చేతికి ఆధారాలు దొరికేంత వరకు మాత్రమే బచాయిస్తారు ఎవరైనా. అది ఎవరైనా కానీ, ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ, మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ఇంకొకరు కానీ ఒక్కసారి ప్రభుత్వం చేతికి ఆధారాలు దొరికిన తరువాత వారి మీద చర్యలు తప్పవు. తప్పించుకోవచ్చు 4 రోజులు, కనపడకుండా చేయొచ్చు లోపల, కానీ దొరికితే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది కాబట్టి పట్టించుకున్నారు కదా.
ఎలా ఒక బాధితుడు వచ్చి చేసింది కాబట్టి దాని మీద చర్యలు లేకపోతే ఎందుకు తీసుకోలేదని మాట్లాడాలి, కానీ తీసుకుంటే ఎందుకు తీసుకున్నారని మాట్లాడడం సరైనది కాదు కదా. కాబట్టి నేను తీసుకోవడం కాదు సార్, తీసుకోమనే కోరుతున్నాం. బాధ్యత గల మీడియా సంస్థగా మేము కథనాలు ప్రసారం చేసాం, ఆ బాధితుడు చెప్పిన అంశాలు కూడా మాట్లాడాం, ప్రభుత్వానికి చేరవేశాం, యాక్షన్ తీసుకోమని కొడుకు సంబంధించి రామూర్తి గారు బీఆర్ఎస్ నుంచి ఒక చిన్న సబ్మిషన్ ప్లీజ్. పొంగులేటి సంబంధించిన కొడుకు దాడులు చేసి దొరికిండు. అదే విధంగా ఆయన మీద కస్టమ్స్ కేసు కూడా ఉన్నది చెన్నైలో. దాని విషయంలో మరి అప్పుడు ఎవిడెన్స్ దొరకలేదా? అదే విధంగా నేను మళ్ళీ కూడా అడుగుతున్నా ఇసుక మాఫియా గురించి, ఎందుకంటే సీతక్క పిఏ డైరెక్ట్ దొరికిండు. అదే విధంగా సీతక్క అనుచరులు కూడా నిన్నటికి నిన్న 3 కోట్ల కోసం ఒక వ్యక్తి మీద దాడి చేసిళ్ళు, అక్కడ మీకు దొరకలేదా? అదే విధంగా రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు సంబంధించి ఎన్నో దాంట్లో రెడ్ హ్యాండెడ్ గా అదే విధంగా రేవంత్ రెడ్డి కూడా దొరికిండు కదా, ఓటుకు నోటు కింద దొరికిండు. అదే విధంగా ఇక మరి మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం అయితే మరి ఆయన మీద కేసు పెట్టుకుని లోపల ఫస్ట్ రైట్ యా ప్లీజ్ ఆన్సర్ ఏంటి? హలో యా సార్ ఉన్నారా నర్సేగౌడ్ గారు? ఉండండి లేదేనా? యా రామూర్తి గారు బీఆర్ఎస్ నుంచి. రామ్మూర్తి గారికి నేను మంచి సమాధానం చెప్తాను. ఎందుకంటే కేటీఆర్ గారు ఇసుక లారీల కింద వేసి తొక్కినప్పుడు నేరేళ్ల కింద మరి కేసు అయింది, కోర్టులో ఉంది, కోర్టు ధిక్కరణ కేసు అయింది. మేము ఎక్కడా కూడా కొమ్ము గాయలేదు, అది కేసు అయింది, వాళ్ళు కొట్లాడుతున్నారు. మిమ్మల్ని అడిగిన ప్రశ్నకు మాకు సమాధానం చెప్పకండి. ఇది మీదే, మాది మాదే. మా దానికి సమాధానం ప్రజలకు చెప్పుకున్నాం, ఈ దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ ఈ మంత్రులు చేసిన దండల గురించి చెప్పండి, ఒకటే సూటిగా అడుగుతున్నా. అదే విధంగా ఆర్థిక శాఖ మంత్రి నన్ను 20% అడిగిందని ఒక ఉద్యోగి చెప్తే దాని మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఒక ఉద్యోగిని నన్ను 20% అడిగిందంటే దాని గురించి చెప్పు. గత ప్రభుత్వం గురించి అడుగుతాను నేను. గత ప్రభుత్వం అయిపోయింది. అరే సచివాలయమే కమిషనర్ దుకాణం వదిలిపెడుతున్నారు కదా కాంట్రాక్టర్లే. విద్యార్థులకు కనీసం వాళ్ళ ఘోరం కూడా వాళ్ళ ఓటమి మీద తిరుగుతున్నారు. రామూర్తి గారు ప్లీజ్ నర్సేగౌడ్ గారు ప్లీజ్ కోఆపరేట్. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలపై ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీపై ఆరోపణలు చేసేటప్పుడు మీకు గతంలో అవినీతి జరిగిందనో ఇంకేదైనా జరిగిందనో అన్నప్పుడు మీరు ప్రభుత్వంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది, అప్పుడు మీరు వాళ్ళపై యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రజలకు మీ బాధ్యత ఏంటి? ఇప్పుడు జరుగుతున్న అంశాలకు సంబంధించి మీ ప్రభుత్వం చర్యలు, ఈ అంశాల గురించి మాట్లాడాలి కదా. వాళ్ళపై ఎవరు చర్యలు తీసుకోవద్దన్నారు? మీరు అధికారాన్ని చేపట్టిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఎందుకు కోరుకుంటున్నారు? మరి నేను ఒకటే క్లియర్ కట్ గా చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎవరు తప్పు చేసినా, ఏ స్థాయిలో ఉన్నా, మంత్రి అయినా కంత్రి అయినా, ఎవరైనా వారి అనుచరులైనా పిల్లలైనా వారి మీద చర్యలు తప్పవు. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని ఏం చేస్తారులే అని అనుకుంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు శూన్యమైతుంది. ఎవరు ఏ తప్పు చేసినా ఆధారాలు దొరకనంత వరకు మాత్రమే, కోర్టు ప్రొసీడింగ్స్ అడ్డము రానంత వరకు. నరసింహగౌడ్ గారు 46 రోజులు జైలుకు పోయిన దొంగ, 46 రోజులు జైలుకు పోయిన దొంగ మరి దొరికింది కదా. చట్టం తన పని తాను చేసుకుంటే పోయింది కదా. మేమిచ్చి మీరు జైలుకు పోతానో అది మాత్రం మీరు సత్యహరిచంద్ర తమ్ముని కొడుకులు లేదా మిగతా కరెక్ట్ గా 46 రోజులు మీ హయాములో కేసులు పెట్టి ఏం చేసినట్టున్నా చట్టం తన పని తాను చేసినాం, న్యాయం చేసినాం, ఎన్కౌంటర్ చేసినాం, రోడ్డు మీద ఎన్కౌంటర్ చేసినాం. మీలాగా కాదు, 88% పెరిగినాయి. చిన్న పిల్లల మీద పోక్సో కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. రాష్ట్రం మన దరిద్రం ఏం చెప్పుకోవాలి? ఇద్దరు పోతుంది, ఇద్దరు పోతుంది. మన దరిద్రం ఇది. పోక్సో కేసులు అవుతున్నాయి ఈ ప్రభుత్వంలో. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ కేసులు పోక్సో కేసులు అవుతున్నాయి. ఇజ్జత్ ఉండాలని చెప్పుకోనికి ఒక హోంమంత్రి వాసాన్ని మూసిన మునిగిదామను. నేను మన కూడా చెప్తున్నా, పోక్సో కేసులు ఎక్కువ చిన్న పిల్లల మీద 88% అండి. 1 కాదు 2 కాదు. ఇజ్జత్ పోతుంది చెప్పుకుంటే, రాష్ట్రం పరుగు పోతుంది. ఏంటండి ఇది? ఇంకా రేవంత్ రెడ్డి ఇది బతుకుతే పీజర్ లాగా బతకండి కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే బతుకు రైట్ శేషు సార్, అంటే